యేసు శిలువ మరణ పునరుద్ధానములను గుర్చిన వాక్కు నీ నోట నిత్యము ఉండాలి. అది అగ్ని వలె మండుచు అనేకులకు ప్రచురం చేయబడాలి. అది యథార్థమైన భక్తి. నిజంగా నువ్వు దేవుని సంబంధివి. బాధ్యత లేదు. ఈరోజు చాలా మందికి బాధ్యత లేదు. అవకాశం ఉన్నా చెప్పేది, వినేవాడికి మనసున్నా చెప్పేవాడికి మనసు లేదు. ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా తీసుకున్నారు. ఎంత భ్రష్టత్వం! నువ్వు ఎట్లా అసలు దేవుని సంబంధివి? నువ్వు ఎట్లా అసలు యేసు బిడ్డవి? నువ్వు ఎట్లా నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివి? ఎవడో కష్టపడి చెబితేనే నువ్వు విని మారు మనసు పొంది రక్షణ పొందుతావా? ఎవడో కష్టపడి నీ దగ్గరికి సువార్త తెస్తేనే నువ్వు విని ఎగిరి గంతులేసి స్తోత్రం ప్రభా నా ఆత్మ రక్షించినందుకు వందనాలు తండ్రి అంటావా? నువ్వేం ఊడికి చెప్పవా? నువ్వు ఊడికి చెప్పవా? బుద్ధి లేదా నీకు? అని నేను కాదు, దేవుడే అడుగుతున్నాడు.